జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమా అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా డిసెంబర్ నుంచి ప్రారంభించబోతున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఇంతవరకు ఎలాంటి వివాదం లేదు. పవన్ కళ్యాణ్కి సంబంధించి మంగళవారం నాడు తెలంగాణ ఆర్&బి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వబోమంటూ ఆయన ప్రకటించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తాను ఈ విషయం చెప్తున్నట్లు కూడా మీడియా సాక్షిగా చెప్పారు. సినిమా టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోల విషయంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు విలువని ఈ ప్రభుత్వం మీడియా మైకుల ముందు చెప్పిన మాటను పట్టించుకుంటుందా అంటే కాలమే నిర్ణయించాలి. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర తెలంగాణ మంత్రులు, నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమలో పర్యటించారు. ఈ సందర్భంగానే ఆయన తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోయాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు ఏమాత్రం సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ ఈ మాటలు ఎందుకు మాట్లాడారన్నది జనసేన పార్టీ నాయకులు కూడా ఏమాత్రం అంతు చిక్కటం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అడావుడంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మరో మంత్రి నారా లోకేష్దే తప్ప తనకు ఎక్కడ పెద్దగా ప్రాధాన్యత దక్కటం లేదనే ఫ్రస్ట్రేషన్తోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుంది తప్ప మరో కారణమేమీ కనపడటం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఈ సమయంలో తెలంగాణ ప్రజలపై చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం అర్థం లేనివనే చెప్పొచ్చు. కొన్ని రాజకీయంగా ఏ కారణంగా కూడా ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఉద్రిక్తత లేవు. ప్రశాంతంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలపై ఈ అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. తెలంగాణ ప్రజలపై పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసి 3 రోజులు దాటిన తర్వాత తాపీగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం నాడు ఈ అంశంపై స్పందించారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ అంశంపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా లేటుగానే పవన్ కళ్యాణ్పై అటాక్ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. మరి తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేసినట్లు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తారా, లేకపోతే రాబోయే రోజుల్లో ఆయన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్కు ఇబ్బందులు తప్పవా అన్నది వేచి చూడాల్సిందే. గతంలో తెలంగాణ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలైన హరిహర వీరమల్లు, ఓజీలకు టికెట్ రేట్ల పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ సర్కారు ఎంతో ఉదారంగా వ్యవహరించినా కూడా తెలంగాణ ప్రజలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా ఈ అంశంపై ఇప్పటివరకు నోరు తెరిచి మాట్లాడలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.